కమలా నెహ్రూ కాలనీలో ఉన్నటువంటి ముత్యాలమ్మ తల్లి ప్రతిష్టా కార్యక్రమ ఉత్సవాల్లో భాగంగా 26వ తారీఖు రోజున అమ్మవారు మీ గ్రామానికి రాబోతుంది. ఏప్రిల్ 26వ తారీఖు రోజు సాయంత్రం 4:27 ఇప్పుడు అమ్మవారు ఎక్కడైతే ఉందో అక్కడ నుండి బయలుదేరుతుంది. మీ దగ్గరికి 5:45 లోపల మీ గ్రామం యొక్క పొలిమేర దగ్గర వచ్చి ఉంటుంది. అక్కడికి గ్రామంలో ఉన్నటువంటి ముత్తైదువులందరూ కూడా బిందెడు నీళ్ళని తీసుకొని వచ్చి అమ్మవారికి నీళ్ళని ఆరబోసి అమ్మవారిని గ్రామము యొక్క పొలిమేర లోపలికి ఆహ్వానించాలి. ఆహ్వానించేటటువంటి ముందు మంగళహారతులు ఇవ్వాలి. ముత్తైదువులు మాత్రమే ఇవ్వాలి. ఇతర వారు ఎవరు కూడా మంగళహారతులు దివ్యమంగళమైనటువంటి విగ్రహానికి దివ్యమంగళమైనటువంటి మాంగళ్యాన్ని ధరించి ఉన్నటువంటి శ్రీమూర్తులు మాత్రమే హారతిని ఇచ్చి లోపలికి ఆహ్వానించాలి, పొలిమేర లోపలికి. ఆ రోజు ప్రతి ఒక్క వీధిలో అమ్మవారు వచ్చి మీ అందరికీ దర్శనాన్ని కలగచేస్తుంది. అమ్మవారు చూసేటటువంటి కార్యక్రమం ప్రతిష్ట 4వ రోజు ఉంటుంది. కానీ ఈ 26వ తారీఖు మొదటి రోజు గ్రామం లోపలికి వచ్చినప్పుడు మీరందరూ అమ్మవారిని చూసుకోవడం కోసము మీ ఇంటి ముందున్నటువంటి గృహలక్ష్మీదేవి, గుమ్మము దగ్గర ఉన్న గృహలక్ష్మీదేవిని పలకరించడానికి ప్రతి ఒక్క వీధిలోకి అమ్మవారు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు ఆ గుమ్మం నుండి ఉన్నటువంటి గృహలక్ష్మీదేవి యొక్క దివ్యమంగళమైనటువంటి హారతిని ఇవ్వాలి. గుమ్మం దగ్గర ప్రతి ఇంట్లో కూడా గడప ముందు దీపాలు పెట్టాలి. అమ్మవారు వచ్చేటప్పుడు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగి ఉండాలి. అప్పుడే మీ గృహలక్ష్మీదేవి, మీ ముత్యాలమ్మ తల్లి మాతని ఆ గ్రామంలో ఉండేటటువంటి విధానమైన ముత్యాలమ్మ తల్లి గుమ్మం దగ్గరికి ప్రతి గుమ్మం నుండి వచ్చినటువంటి గృహలక్ష్మి శక్తిని అక్కడ చేకూరిద్ది. కాబట్టి ప్రతి ఒక్క గుమ్మము దగ్గర 2 దీపాలు ఇరువైపులా పెట్టి మాతకు కొబ్బరికాయ, మంగళహారతులు ఇంటి దగ్గర కూడా ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత 4వ రోజున మరలా తిరిగి అమ్మవారు గ్రామాన్ని చూడడం కోసము బయలుదేరుతుంది. అప్పుడు ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క ఇంటి కుటుంబ సభ్యులందరినీ చూసి ఇకపై నేను శాశ్వతముగా గర్భాలయంలో కూర్చోబోతున్నాను. రేపు మీరందరూ వచ్చి నా ముహూర్త కాలములో ప్రతిష్ట అయిన తర్వాత నన్ను దర్శించుకొని వెళ్ళండి. జీవితకాలం ఇక మీరు నా దేవాలయానికి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని కాపాడుతూ ఉంటా అని చెప్పేటటువంటి కార్యక్రమమే గ్రామ ఉత్సవ సేవ. ఈ 2 గ్రామ ఉత్సవ సేవల్లో 2 సార్లు జరిగే గ్రామ ఉత్సవ సేవల్లో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనాలి. వచ్చేది ఎవరో కాదు, ముత్యాలమ్మ తల్లి మాత. మీ తరము, మీ తర్వాత తరము, ఆ తర్వాత తరము, ఆ తర్వాత తరము కొన్ని శతాబ్దాల వరకు కొలువై ఉండేటటువంటి తల్లిని మనం పెట్టుకోబోతున్నాం. ఈ క్షణం మనకి ఎంతో విలువైనటువంటిది. ఈ క్షణము అనంటే అర్థమైందో తెలుసా? మనందరము జన్మించి నివసించేటటువంటి విధానములో ప్రతిష్ఠించబోతున్నాము అంటే మనందరము ఎంత పుణ్యము చేసుకొని ఉంటాము. మళ్ళీ కొన్ని శతాబ్దాల వరకు ఆ గర్భాలయంలోనే ఆ తల్లి కొలువై ఉంటుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటి ముందుకు అమ్మవారు వచ్చినప్పుడు నీళ్ళని ఆరపోసి కొబ్బరికాయ కొట్టి మంగళహారతులు ఇవ్వాలి. అమ్మవారు 2 సార్లు గ్రామ ఉత్సవ సేవకి వస్తుంది. అందరూ కూడా అంగరంగ వైభవేతముగా బ్రహ్మరథాన్ని పట్టాలి మాతకు తప్పనిసరిగా. ఇది గ్రామ ప్రజలకు నేను సూచించేటటువంటి విధానము. ప్రతిష్టా విధానమైన పద్ధతిలో మూలమైనది, కీలకమైనది, అత్యంత శక్తివంతమైనది గ్రామ ప్రజలు ఎలా అమ్మవారిని రిసీవ్ చేసుకున్నారనేటటువంటి దాన్ని బట్టే అమ్మవారు దేవాలయంలో అంత ఆనందంగా కూర్చుంటుంది. ఇది తప్పకుండా పాటించాలని చెప్పి తెలియచేస్తున్నా. శ్రీమాత్రే నమః.